శ్రీమాతృ నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ముందుగా మీకందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దేవి దుర్గాదేవి అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారము. నవరాత్రుల మొదటి రోజు అయిన అశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతరాజుని కుమార్తె కనుక ఆమెను శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు. సతీ, భవానీ, పార్వతి, హైమావతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారికి శివుడు భర్త. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనము వృషభము. పేరులోనే కాక వాహనము, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమావతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతూ ఉంటుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడు. అయినా కూడా సతీదేవికి పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళి సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞము ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను గాలికి వదిలేస్తాడు. దక్షుడు సతీదేవిని అవమానించినప్పుడు ఆ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినందుకు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానం అవుతుంది అమ్మవారు. ఆ తర్వాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకిచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శివమహాపురాణము, దేవీ భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీదేవిల కథలు మనము చూడవచ్చును. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ అమ్మవారు లౌకికంగా తన తండ్రైన హిమవంతుడి నుంచి భర్త కోసమైన శివుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించి శైలపుత్రీదేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేస్తారు. యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడము ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమమైనది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివకుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు. అశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుందని నమ్ముతారు. యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన
శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చును. శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారము ఈ భూమి అంతా శైలపుత్రి దేవిలో నిబిడీకృతమై ఉందని, ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. లలితోపాఖ్యానం ప్రకారము హయగ్రీవ కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షము ఇవ్వటానికి, భండాసురుని వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. భండాసురుడు ఏ విధంగా జన్మించాడు? లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది? ఆమె భండాసురుని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలుపవలసిందని అగస్త్య మహర్షి హయగ్రీవుని ప్రశ్నిస్తాడు. హయగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావము ఇలా వివరిస్తూ ఉన్నాడు. దక్షుని కూతురైన సతీదేవికి శివుడితో వివాహం అవుతుంది. కానీ కాలక్రమేణీ శివుని పట్ల విముఖత పెంచుకున్న దక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయటానికి సంకల్పిస్తాడు. అప్పుడు కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని వారిస్తున్నా లెక్క చేయక యాగానికి వెళుతుంది. కానీ కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గూర్చి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. అలా అవమానిస్తూ ఉంటే ఆ అవమానాలకు తట్టుకోలేక సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవాహించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన ఘోరానికి ఆ సంఘటనను గురించి విన్న పరమశివుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి అందు నుండి వీరభద్రుని సృష్టించి దక్షుని మీదకు పంపిస్తాడు. అప్పుడు వీరభద్రుడు దక్షుని యాగస్థలికి సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగ నరుకుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుని కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షుని మొండానికి అతికించి అతనిని పునరుజ్జీవుని చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ విధంగా ప్రాణం త్యాగం చేసిన సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు హిమవంతుడు. నారదుడు హిమవంతుని వద్దకు వస్తాడు. ఒకరోజు హిమవంత, సాక్షాత్ ఆదిపరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడివి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకు శ్రేయస్కరము అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. అప్పుడు హిమవంతుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించటానికి అనుమతిని వేడుకుంటాడు. నా సమ్మతిని తెలిపిన శివునికి ఆనాటి నుండి సేవలు చేయసాగింది పార్వతీదేవి. పరమేశ్వరుడు నిరంతరము యోగదీక్షలో ఉంటాడు. ఆ విధంగా సమయము గడుస్తూ ఉండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడము మొదలు పెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతీకి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అని చెప్తాడు. బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందకపోవటంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంటారు. అప్పుడు లక్ష్మి శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జన్మిస్తాడు. అతనికి పుష్పబాణాలు, చెరుకు, విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి, మన్మథ, శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు. మేమందరము తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు.
తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుని పార్వతీదేవి సేవించుకుంటున్నది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహంకి దారి తీసేలాగా చూసే శక్తి కలవాడివి అని మన్మధుని ప్రేరేపిస్తారు. శివునిలోని వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్ధుడిని చేయవలసినదని అప్పుడు వారందరూ ఆదేశిస్తాడు. అప్పుడు మన్మధుడు ఇంద్రుని పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బైన మన్మధుడు భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థానుకు ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన వసంత ఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు. అందమైన ఆ వాతావరణం చూసిన శివుని ప్రమదగణాల మనస్సు చెదిరిపోతుంది. చూసిన నంది ప్రమదగణాలని మందలించి తిరిగి వారి మార్గాలని వారికి పంపిస్తాడు. ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడిని ముందరికి వచ్చి నిలబడతాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలందించటానికి అక్కడకు వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతీదేవి వస్త్రము కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనస్సు చెదురుతుంది. కానీ వెంటనే ఆ మార్పుకు కారణమేమిటని చుట్టూ పరికించి చూస్తాడు శివుడు. అప్పుడు పొదల మాటున దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మమైపోయేలా చేస్తాడు. అది చూసిన పార్వతీదేవి భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేటప్పటికి శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. అప్పుడు హిమవంతుడు వచ్చి కూతురుని ఓదార్చి తనతో తీసుకుని వెళతాడు. శివుని ఆగ్రహానికి గురై బూడిదగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరు కారుస్తూ ఉంటుంది. వసంత ఋతువుకు అధిపతి అయిన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధునికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు. సుందోపసుందులను అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కానీ మన్మధుడు చిలిపిగా తన బాణము బ్రహ్మవైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయము విస్మరించి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనుకపోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులవుతారు. అక్కడ రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. అప్పుడు బ్రహ్మ శివుని భయంకరమైన రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తన చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత మన్మధుడు చేసిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతనిని పిలిపించి నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్థము శివుడి రాకతో నివారించబడ్డది. ఏదో ఒకనాడు నువ్వు శివుని ఆగ్రహజ్వాలలకు భస్మమవుతావు అని శపిస్తాడు. ఆ శాపం విన్న రతి మన్మధులు భయంతో శాప విమోచన కోసము బ్రహ్మను ప్రార్థిస్తారు. ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరము మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతాడు బ్రహ్మ. వృత్తాంతం వినిపించిన వసంతుడు అమ్మ ఎంతటి వారైనా శాప ఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమైనా బ్రహ్మ చెప్పినట్లు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్యవచనాలు పలుకుతాడు. రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుని వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తాడు. శివలీలలు అనిర్వచనీయం కదా. శివుడి వద్దకు వెళుతూ ఉండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివునికి చిత్రకర్మకు ప్రణామం చేశాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలే లేవు. ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదే విధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు తపస్సు చివరి దశకు చేరుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బాలుడు ఆనందంతో నాకు యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి. ఆ శక్తి నా శక్తిలో చేరాలి. నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను
బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు వెంటనే శివుడు వరాలు ప్రసాదించటమే కాక 60 సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు మరో వరం కూడా ఇస్తాడు. ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలా బండ బండ అంటాడు. రాక్షస ప్రవృత్తి ఉన్నవాడవటం చేత బండాసురుడు అనే పేరు వస్తుంది. ఈశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బండుడు మహాబలవంతుడు అయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడు బూడిద నుండి విశుక్ర, విషంగ అన్న 2 రాక్షసులు పుడతారు. వారిద్దరూ బండాసురుడిని ముఖ్య అనుచరులవుతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి బండాసురుని 300 అక్షౌహిణులుగా సైన్యంగా ఏర్పడతారు. ఇట్లా అన్ని వేల మంది రాక్షసులు జన్మిస్తారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకుని నిత్య అనుష్ఠానాలు నిర్వహించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోషితపురము అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు. మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువగా అందంగా తీర్చిదిద్దుతాడు. మయుడు బ్రహ్మచేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటము, చామరాలు, గొడుగు, విజయము అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడవుతాడు. రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుడిని రాజుగాను, విశుక్రుని, విషంగుడిని యువరాజులుగాను నియమిస్తాడు. బండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న 4 భార్యలు ఉంటారు. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేదపఠనం, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతను ధర్మపరుడై, శివారాధన తత్పరుడై యజ్ఞాలు, యాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తగ్గిపోతూ ఉంటుంది. ఇది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి నీవు బండాసురుని వద్దకు వెళ్ళి అతని మోహించి విషయ సుఖాలతో ఉండేటట్లు చూడవలసింది అని ఆజ్ఞాపిస్తాడు. విష్ణువు ఆనతి మీద మాయ బండాసురుని మోహంలో ముంచెత్తి విషయ సుఖాల్లో పడేసి యజ్ఞాలు, శివారాధన మర్చిపోయేలాగా చేస్తుంది. ఇప్పుడు అదును చూసుకుని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్ర, బండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుందని చెప్తాడు. నారదుడి సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు. ఇప్పుడు శుక్రుడు బండాసురుని కలుసుకొని రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయటానికి మాయామోహితుడిని చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది. ఇంద్రుడు మిమ్మల్ని జయించటానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తవలసింది అని చెప్తాడు. ఆ శుక్రుని ఆజ్ఞ అనుసరించిన బండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళ్తాడు. కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. బండాసురుడు పగలగొట్టిన కోట గోడ తిరిగి రావటంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు. తరువాత బండాసురుడు తన తమ్ముళ్లతోనూ మంత్రులతోనూ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు. అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు మనము అడ్డుకోవాలి. మనం ఈ రూపాలలో వెళ్తే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాలలో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన అధీనంలోనికి తెచ్చుకుని కృషింపచేస్తే వారిని అంతం చేయటం అంత కష్టమేం కాదు. కనుక ముల్లోకాలలోని జీవుల శరీరాలలోనికి మనం వాయు రూపంలో చేరదాము అని అంటాడు. ఆ బండాసురుని మాటలు విన్న అసుర సైన్యము ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనస్సుల్లోకి ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మోహాలను వికారంగా చేస్తాడు. అలా చేయటం వల్ల వికృతాకారాలలో ఉన్న దేవీ దేవతలకు
ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది. వారందరూ నిర్వీర్యులుగా అయిపోతారు. ఏ పని చేయటానికి అశక్తులైపోతారు. చివరకు వృక్షాలు, జంతువులకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. మనుష్యులు చిరునవ్వు కూడా మర్చిపోతారు. సంతోషాల్ని హరించుకుపోయి, ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి, ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యక్రమాల్లో ఆసక్తి నశించి నిర్వికారులై శిలలుగా లాగే ప్రవర్తించటం మొదలుపెడతారు. రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణమూ లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు. అట్లా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి. స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో ఉన్నట్లు కనిపిస్తాడు. దేవతలందరూ స్తోత్రపఠాలు చేసి కొంత సమయం తర్వాత ఆయన కళ్ళు తెరుస్తాడు. ఏమిటిది, మీరందరూ శక్తులు నశించిపోయినట్లు ఎండిపోయి కనిపిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు విష్ణువు. మీరందరూ కూడా ఆ భండాసురుని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మరుద్రులు కారణ పురుషులము. మేము కూడా భండాసురుని దుష్కృతాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. మనల్నందర్నీ కాపాడగల శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయనని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు. దేనిమీద ఆధారపడడు. అన్నింటికీ అతీతుడు కనుక ఆయనను ఈ భండాసురుని మాయ ఏమి చేయలేదు. అందరమూ కలిసి ఆయనను శరణు వేడుదాము అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరతాడు. అప్పుడు వారంతా కలిసి బ్రహ్మాండం ఆవలికి అంచుకు చేరుకుంటాడు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నింటినీ రప్పించి గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబనము, నిరజ్ఞానము, పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభువుని స్తోత్రం చేస్తారు. మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో శూలము, ఒక చేతిలో కపాలము, త్రినేత్రుడు అయిన మహాశంభువు దర్శనమిస్తాడు. చేతులలో అక్షరమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ ఉంటూ పరాశక్తి అయిన పక్కనే ఉంటుంది. మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని రక్షించటం నా బాధ్యత. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడుతాడు. కానీ ఇప్పుడు వచ్చింది భండాసురుని వలన సంభవించిన కామ ప్రళయము. అందు నుండి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. ఆ లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అంటారు మహాశంభువు. ఆ మాటలు విన్న దేవతలకు ఏమి చేయాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలిని చేసుకోవాలి అని తెలుపమని ఆ మహాశంభువుని వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసుకునే యజ్ఞయాగాదులు, విధి విధానాలు, ఆ తరువాత జరగబోయే పరిణామాలు వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు. మహాశంభునాథుడు వాయురూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయుశక్తినంతటిని ఉపయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలా ఊదుతాడు. నిర్మలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమగుండము నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తర్వాత వేదాలలో చెప్పబడినట్లు యాగం మొదలు పెడతారు. పుష్కర ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసే గరిటలాగా ఉపయోగిస్తాడు. హోమగుండంలో 6 సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్న దేవతలు ఆ గరిటలలో కూర్చుని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది.
తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయురూపం వదిలేసి స్వరూపంలోనికి మారిపోతాడు. ఆ విధంగా పూర్తి అయిన చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజ రథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న శ్రీ లలితాదేవి అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుని సృష్టిస్తుంది. ఇక్షుధనస్సును, పంచబాణాలు, పాశము, అంకుశము అన్న 4 ఆయుధాలను చేతులలో ధరించి చతుర్బాహువు సమన్విత అవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రని కాంతితో నిత్యాషోడశికారూప నిరంతరము 16 ఏళ్ల వయసులో ఉన్న అందము, రూపలావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరంలోని అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ అపురూప దృశ్యం కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా తల్లికి నమస్కారం చేస్తారు. అదే సహస్రనామ పారాయణలో చెప్పిన చిదగ్నికుండ సంభూత చక్రరాజ రథారూఢ దేవకార్య సముద్యత అన్న పదాలకు వివరణ. మిగతా కథను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓం నమ నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.